ఆవకాయ అంటేనే అందరికీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తిన్న నాలుకకు ప్రాణం లేచొస్తుంది. నమస్తే అండి, సాయిబాబా వారి తీపి కబురు. సమ్మర్ వచ్చేసిందండి. మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైంది ఆవకాయ పచ్చడి. అలాంటి ఆవకాయ పచ్చడి మన తీపి కబుర్లో ఏ కాయలతో తయారవుతుంది, ఎలా తయారవుతుందో చూసేద్దాం. మన ఆవకాయ పచ్చడికి నూజివీడు చిన్న రసాలు వాడతాము. వీటి ప్రత్యేకత వచ్చి ఈ చెట్లకి అసలు వాటర్ పెట్టకుండా న్యాచురల్గా గ్రో అయిన కాయని వాడతామండి. దీనివల్ల మన పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది, ముక్క బాగుంటుంది, ఇంకా మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ముక్కకి ఉన్న జీడిని పొట్టుని తీసి శుభ్రంగా తుడుచుకుంటాము. పచ్చళ్ళలో వాడే కారం కూడా మనం గుంటూరు నుండి మిర్చి తెచ్చుకొని మనమే తయారు చేసుకుంటామండి. మన పచ్చళ్ళలో వాడే నూనె కూడా విజయ గ్రౌండ్నట్ ఆయిల్ని మాత్రమే వాడతాము. మన పచ్చళ్ళు పొళ్ళు ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాము. ఇంకా అదర్ కంట్రీస్ యుఎస్, యూకే, కెనడా, దుబాయ్ కూడా డెలివరీ చేస్తాము. ఇంత ఆవకాయ పచ్చడి కలపడం చూశాక మనం టేస్ట్ చేయకపోతే ఎలా? అందుకే ఈరోజు నాతో పాటు మా స్టాఫ్ అందరూ కూడా టేస్ట్ చేస్తారు. మీరు కూడా మీ చిన్నతనంలో ఇలా మీ అమ్మగారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినే ఉంటారు. అంతే కమ్మదనంతో మన తీపి కబురు కూడా పచ్చళ్ళు పొళ్ళు మీ ముందుకు తీసుకొచ్చేసింది. మన అవుట్లెట్స్ వచ్చేసి మూసాపేట్ అండ్ ఉప్పల్లో ఉన్నాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నెంబర్.